మిషన్ కాకతీయ రెండో దశ పనులకు ఏర్పాట్లు స్పీడ్ గా జరుగుతున్నాయి. వర్షాలు వచ్చే టైంకి చెరువులను రెడీ చేసేలా ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని భావిస్తోంది. మిషన్ కాకతీయ రెండో దశ పనులపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. జెట్ స్పీడ్ తో పనులు పూర్తి చేసేలా ప్లాన్ చేస్తోంది. పోయిన ఏడాది ఫస్ట్ ఫేజ్ లో 9,300 చెరువుల పునరుద్ధరణ చేపట్టిన సర్కార్ రెండో దశలోనూ అదే సంఖ్యలో పనులకు ఏర్పాటు చేస్తోంది. మిషన్ కాకతీయ కింద రాష్ట్రంలో 46,531 చెరువులను గుర్తించింది ప్రభుత్వం. వీటిలో దశల వారీగా పనులు చేపట్టేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. మొదటి దశలో 266 చెరువుల్లో పూడిక తీయడంతో పాటు తూముల మరమ్మతులు, చెరువు గట్టుల నిర్మాణం, ఫీడ్ కెనాల్స్ పనులు పూర్తయ్యాయి. 8,000 చెరువుల్లో పనులు నడుస్తున్నాయి. మార్చి 31 వరకు కంప్లీట్ చేయాలని కాంట్రాక్టర్లకు డెడ్ లైన్ పెట్టింది ప్రభుత్వం. ఫస్ట్ ఫేజ్ లో ఎదురైన సమస్యలతో ఫేజ్ 2 కు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. టెండర్ల దశలో ఉన్న పనులు మార్చి చివరి వరకు ప్రారంభమయ్యేలా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 9,800 చెరువుల సర్వేలు పూర్తి చేసిన ప్రభుత్వం వీటికి త్వరగా పరిపాలన అనుమతులు ఇవ్వాలని నిర్ణయించింది. మిషన్ కాకతీయ కింద 2014-15లో 2,016 కోట్లు, 2015-16లో 2,000 కోట్లు కేటాయించింది సర్కార్. రెండో దశ పనులకు వచ్చే బడ్జెట్ లో నిధులు కేటాయించనుంది. 2,500 కోట్లు అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఈ సంవత్సరం కూడా మనం 10,000 చెరువులు పునరుద్ధరించాలని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నాం. ఆ పని ప్రారంభమవుతుంది. ఈ నెలలో అన్ని జిల్లాల్లో పనులు ప్రారంభమవుతున్నాయి. టెండర్లు పిలవడం ప్రారంభమైంది. ఇప్పటికే 3,000 చెరువులకు టెండర్లు పిలిచినాం. వాటి యొక్క టెండర్ల ప్రక్రియ పూర్తవుతున్నది. చాలా జిల్లాల్లో టెండర్ల ప్రక్రియ పూర్తయిపోయి అగ్రిమెంట్లు కుదుర్చుకున్న జాగాల్లో మనకు చెరువులో పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ రకంగా రెండవ దశ ప్రారంభం కాబోతున్నది. ప్రారంభమైంది కూడా. మొదటి దశ రెండవ దశ కలిస్తే కనుక జూన్ మనము 2016 నాటికి, అంటే వచ్చే వర్షాకాలం నాటికి 2 దశల్లో కలిపి మనకు ఒక 20,000 చెరువులు పునరుద్ధరణకు నోచుకొని సిద్ధమై ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ లో ఆగిపోయిన పనులను రెండో దశలో పూర్తి చేయాలని నిర్ణయించారు అధికారులు. మొదటి దశలో మెదక్ జిల్లాలో 1,686 చెరువుల పునరుద్ధరణ చేపట్టిన ప్రభుత్వం సెకండ్ ఫేజ్ లో మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎక్కువగా 1,970 చెరువుల పనులు ప్రారంభించాలని డిసైడ్ అయింది. ఖమ్మంలో 948, మెదక్ 1,699, నల్గొండ 1,211, నిర్మల్ 571, కరీంనగర్ 1,384, రంగారెడ్డి 590, నిజామాబాద్ 747, వరంగల్ 1,203 చెరువుల పునరుద్ధరణకు ఎంపిక చేసింది. రెండో దశ పనులు స్పీడ్ గా జరిగేందుకు ఆన్లైన్ పద్ధతి పాటిస్తోంది ప్రభుత్వం. టెండర్ల నుంచి బిల్లుల వరకు అన్ని ఆన్లైన్ లో జరగనున్నాయి. గతంలో ఒక్క చెరువుకే 2-3 బిల్లులు చెల్లించిన అనుభవాలు ఉండడంతో ఈసారి ప్రతి చెరువుకు ప్రత్యేక కోడ్ కేటాయించి దానిపై చెల్లింపులు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సెకండ్ ఫేజ్ లో కూడా చాలా మంది దాతలు చెరువుల దత్తతకు ముందుకొస్తారని భావిస్తోంది సర్కార్. మొదటి దశలో చెరువుల పునరుద్ధరణ పూర్తయినా వర్షాలు పడకపోవడంతో ఫలితం రాలేదని అంటున్నారు అధికారులు. మోస్తారు వర్షాలు కురిసిన ఖమ్మం, వరంగల్ జిల్లాలో 5 లక్షల ఎకరాల్లో వరి పంట పండిందని చెబుతున్నారు. ఖమ్మం జిల్లా వేములపల్లి మండలంలోని బేతుపల్లి కాలువ ద్వారా 58 చెరువులు నింపామని అంటున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట, ములుగు, పరకాల నియోజకవర్గాల్లో మిషన్ కాకతీయ ద్వారా రైతులకు మేలు జరిగిందని అంటున్నారు అధికారులు.